ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఏలేరు గ్రామంలో పుట్టుకతోనే చెవిటి మూగ అయిన దివ్యాంగురాలు కె దీపిక బాధను పాప తల్లిదండ్రులు టీవీ1 సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరైనా దాతలు పాపకు వినికిడి సమస్యకు పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిష్కారంగా చెవిటి మిషన్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ బాలిక తల్లితో ఫోన్ లైన్ లో మాట్లాడటం జరిగింది. చెప్పండి అమ్మా. సార్ మాది అనంతపురం జిల్లా సార్, యాలేరు గ్రామము, ఆత్మకూరు మండలం సార్. మాది ఏ మండలం అమ్మా? ఆత్మకూరు మండలం సార్. ఆత్మకూరు. చెప్పండి అమ్మా. మా పాపకి సార్ మిషన్లు ఆపరేషన్ చేసినాం సార్, సర్జరీ చేపించి మాటలు రావు, చెవులు వినపడవు సార్. ఊరువేను అసలు ఎక్కడలో పోయినా కూడా మిషన్లు ఊరు పట్టించుకోవడం లేదు సార్. ఊరువేను చెవులకే వేసుకోలేదు. ఎంతలక్క పోయినాను, కర్నూలుకు పోయినాను, విజయవాడకు పోయినాను, అనంతపూర్లో అందరినీ అడిగినాను సార్. ఎవరిని అడిగినాను, అయినా ఎవరు పట్టించుకోలేదు సార్. మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? సునీతమ్మ సార్. చూద్దామా అంటుంది, అసలు చూద్దామా అని అంటది, ఇంకేమీ అనుకోదు సార్. ఊరువేను సునీత. సునీతమ్మ సార్. ఎవరు మినిస్టర్? సునీతమ్మ. పరిటాల సునీతమ్మ సార్. పరిటాల సునీతమ్మ. రాప్తాడు నియోజకవర్గం వచ్చింది అది సార్. అవును సార్. రాప్తాడు నియోజకవర్గం. కలిస్తే ఏమన్నారు? కలెక్టర్ అడిగిందంటే, ఫస్ట్ కలెక్టర్ని అడిగిందంటే నా వంతు సాయం చేస్తాలే అని చెప్పినాడు సార్. 2 లక్షలు ఇస్తానా పాపకి అని ఆ సారే డైరెక్ట్ చెప్పినాడు సార్. మళ్ళా డాక్టర్ని అడిగితే ఆ సారేమో ఇస్తామన్నారు, ఇంకా కొంచెం అమౌంట్ కావాలి కదా, ఆ పాప జీవితం కదా అని సారే డైరెక్టర్ అనే తలకినే మళ్ళా ఈ ఆరోగ్యశ్రీ కింద వస్తుంది అని చెప్పినారు సార్. అమౌంట్ డబ్బులు వస్తుందని అంటే మళ్ళీ ఈ మధ్య అడిగితే అమౌంట్ కూడా లేదు, ఆరోగ్యశ్రీ కింద లేదు, ఏమీ లేదు అని చెప్పినారు సార్. అడిగింటేను ఆ పాపకి తీరా మిషన్లు ఇచ్చేటప్పుడు ఇన్నాళ్ళు ఇస్తాము అని అన్నారు సార్. ఎవరు? కలెక్టర్ గారా? కలెక్టర్ గారు సార్. డాక్టర్ అక్కడ వాళ్ళు కలెక్టర్ ఏమో ఇస్తామని అంటే 2 లక్షలేమో అట్లా అమౌంట్ పే చేసినారు సార్ ఇస్తామని. చేశాడా? అదే చెక్ పంపించిందంటే సార్, అది ఇంకా క్యాన్సిల్, అమౌంట్ ఇస్తామన్నాడంట కలెక్టర్ ఏమో. ఇది ఇంకా మిగతా అమౌంట్ కావాలన్నప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ కింద సగం పెట్టుకుంటాము, కొంచెం కావాలన్నప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళు అమౌంట్ ఆరోగ్యశ్రీ కింద లేదంటేనే ఇంకా సార్ కూడా ఊరికే అయినాడు సార్. ఇంకా ఇప్పుడు ఏ కలెక్టర్ గారు? ఎప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ గారా లేదా అంతకుముందు ఉన్న కలెక్టర్ గారా? అంతకుముందు ఉండే కలెక్టర్ సార్. ఇప్పుడు మారిపోయినాడంట సార్ ఆ సారు. ఆ సార్ని అడిగితేను వీళ్ళు కూడా కలెక్టర్ దగ్గర పక్కన డాక్టర్, ఇప్పుడు జిల్లాకి డాక్టర్ ఉంటాడు కదా సార్ పెద్ద, డిఎంహెచ్ఓ కిరణ్ కుమార్ సార్. ఆ సారు ఆ సార్ని అడిగితే ఆ సారే చెప్పిండేది. కాదు సార్ ఎట్లా సార్ ఈ పాపకి అంటే, ఎవరన్నా దాతలు చేస్తే చేయగలమమ్మా, ఆ పాప భవిష్యత్తు నేను నా వంతు ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, అయినా వీలు కాలేదు, చాలా సార్లు వీళ్ళందరినీ అడుగుతున్నాను అని అంటున్నాడు సార్ ఆ సారు, కిరణ్ సారు, పెద్ద సారు. ఎట్లన్నా కానీ సునీతం కానీ లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు దానం చేస్తే ఏందో నా కూతురికి భవిష్యత్తు ఉంటుంది అని ఆశిస్తున్నాను సార్. చెవులకి వినపడేందుకు ఆ మిషన్లు? సార్ లోన సర్జరీ చేసినారు సార్. ఆపరేషన్ చేసి తలకాయలో పెట్టినారు సార్ ఆల్రెడీగా పాపకి. బయట పెట్టుకోవాలి. బయట పెట్టేటివి లేవు సార్. ఇప్పుడు ఎంత అవుతుంది అమ్మా? అది ఎంత అవుద్ది? అది ఎంత అవుతుంది అనేది తెలియలేరు, అంత కాస్ట్లీ అన్నారు సార్. 2 లక్షలు 3 లక్షలు అన్నారు సార్ వాళ్ళు డాక్టర్లు అన్నారు సార్. ఎంత అనేది నీకు కరెక్ట్గా ఐడియా లేదు. అంటే 3 లక్షలు అన్నారు సార్ ఆ డాక్టర్ అయితేను ఆ పాపకి. అంటే ఇక్కడల్లా ఎక్కడ చిక్కవంట సార్. వాళ్ళు ఎవరన్నా దానం చేస్తే అంతో ఇంతో ఇస్తే ఆ పాప గురించి చూసి, ఆ పాప భవిష్యత్తు చూసి, లేదంటే లేదమ్మా అని ఆ డాక్టర్ చెప్పినారు సార్. ఎంతమందినో అడిగినాం సార్. మొన్న కలెక్టర్ పవన్ కళ్యాణ్ అన్న వచ్చిన అనంతపురంకి వచ్చినప్పుడు సార్ దగ్గరికి పోయినాను, అరుతున్నాను, అన్న అని అరుతున్నాను,
ఈయన ఆ జనాల్లో పాపం పవన్ కళ్యాణ్ అని కురువే ఈయనపడలేదు సార్, అందరూ అరుస్తున్నారు. ఉమ్, ఆ మధ్యలో తీరా దగ్గర పోయేటప్పుడు పోలీసు వాళ్ళు రానికోకుండా చేసినారు సార్. ఉమ్, 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 ఉమ్. అరిసిన తీరా మళ్ళా ఆయన పవన్ కళ్యాణ్ అన్న పోయినాక విడిచిపెట్టినారు సార్. ఆ, ఆ. పవన్ కళ్యాణ్ అని పోయినాక మళ్ళీ కాదు సార్, ఇట్లా ఎంతమందిని ఆ పావు జీతము ఎంతో చేస్తామంటారు కదా సార్, మా ఎట్లా బీదోళ్ళకి ఎవరే కానీ చెవులకే వేసుకోలేదు సార్. నోరు తెరిచామో అనే కనీసం చస్తానని అన్నా కూడా ఈడ్చేటట్లు లేరు సార్, చచ్చిపోతే అనేటట్లు ఉన్నారా అని గట్టిగా తిడితే మేము పోలీసు వాళ్ళు అటెండర్ అంట, విజయనగరం అంట మేడంది సార్. ఉమ్, ఉమ్. విజయనగరం ఆమె, మేడం మీకు బాధ ఎంత క్యాష్ కావాలా అమౌంట్ కావాలా ఎంత కావాలా అని అంటే, మాకేం వద్దు సార్, మాకేం వద్దు మేడం, మా పాపకు ఒకటి మిషన్లు వస్తే చాలు, ఎంత లెక్క తిరిగినాను నేను, నాకు ఏమో డబ్బులు ఒక్క రూపాయి కూడా ఏం అవసరం లేదు, ఆ పాపకు ఒక్కటే మిషన్లు మాటలు వచ్చేటట్లుంటే మీ జీవితాంతము మర్చిపోను మేడం నేను అని అంటే బాధతో ఏడుతుంటే అంతమందిలో ఫోన్ నెంబర్ ఇచ్చిండే సార్, అంతేను. సరే సరే, ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి ఏంది అనేది మీరు చెప్పండి. మా పాపకైతే ఆ సర్జరీ చేపించినారు సార్, వెయిట్ ఒక్కటే మిషన్లో వస్తే చాలు సార్ ఆ పాపకి, ఇంకేం మిషన్ అవసరం లేదు సార్. మిషన్ కావాలి. మీ అదేలే. సర్జరీ మిషన్. చేపించినాము, దానికి సరిపోయే రేటు మిషన్లో వస్తే సార్ అప్పుడు చాలు సార్, ఆ పాప జీవితం ఉంటుంది అని సార్. అదే మీ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి అమ్మా. మా నెంబరా సార్? ఈ ఫోన్ నెంబరేనా సార్? అదే మీ నెంబర్ చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ చేయడానికి ఏ నెంబరో చెప్పండి మీరు. ఈ నెంబర్ చెప్పండి. నెంబర్ 96 సార్, 18 25 67 28 సార్. ఈ నెంబర్కి దాతల సహాయం కోరుతున్నారు మీరు, అదే కదా? సార్ మా సరే. పాపకి ఒకటే మిషన్లు వస్తే సార్ ఇంక జీవితంలో మర్చిపోను సార్. మొన్నగానే సార్ నేనేందో ఏంటికో పని మీద పోయింటే సార్, రోంత ఆ లారీ తప్పింది సార్, అందరూ కూతులు ఎత్తన్నారు, ఆ పాపకి వినపడదు కదా సార్, దగ్గరికి పోయినా సడన్ గా బ్రేక్ వేసి అది తప్ప ఆపే పడినాడు సార్ బైక్ మీద వచ్చేటప్పుడు. ఈ పాప నేను దగ్గర పోయి పీక్కుండే తలకి, నేను అంటే చూడలేదు కదా సార్ ఈ పాప దగ్గరకుండి వినపడక, దానికి అట్లా అవకాశాలు ఏమన్నా ఉంటాయేమో అన్నట్లు భయం అయ్యి ఇట్లా ప్రయత్నం చేస్తాను సార్ నా వంతు పాపకని, అంతేను సార్. ఓకే ఓకే అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు గౌతమి సార్. పాప పేరు? పాప పేరు దీపిక సార్. దీపిక. అవును ఎన్ని సార్. ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా పాపకి? ఇప్పుడు 5 సంవత్సరాలు సార్. 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నా సార్ నేను. 3 ఏళ్ళ నుంచి ఎవరు కూడా దాతల ముందుకు రాలేదు సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా జరగలేదు సార్ ఊరివేను. ఓకే 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 సరేమ్మా. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎట్లన్నా కానీ చూడండి సార్ అట్లా పాపకి. ఓకే అమ్మా, తప్పకుండా అమ్మా. సరేలే.